నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ శృంగేరి శంకర మఠంలో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రారంభం. వివరాలు వెల్లడించిన మేనేజర్ కోట వెంకట కోటి నాగరాజు. సాంప్రదాయ రీతిలో కుంకుమ పూజ చేసిన మహిళలు నర్సరావుపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో. భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రులు పెదకూరపాడు నియోజకవర్గంలోని దేవాలయాల్లో. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు. దసరా ఉత్సవాల్లో భాగంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయండి, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. అమ్మవారికి వెండి కిరీటాన్ని సమర్పించిన భక్తుడు. శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు. 2 కిలోల వెండిని సమర్పించిన భక్తులు. శ్రీ సత్యసాయి దివ్య మందిరంలో దసరా వేడుకలు. నర్సరావుపేటలోని రామిరెడ్డిపేటలో దసరా పండుగ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉత్సవాలు. నర్సరావుపేటలోని వినకొండ రహదారులు. శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి సువర్ణ హస్తాలచే ప్రతిష్ఠితమై విరాజిల్లుతున్న శ్రీ శృంగేశ్వరి శంకర మఠంలో భక్తుల సర్వాభీష్ట ప్రదాయిని శ్రీ శారదా అమ్మవారికి శతచండీ యాగ సహిత ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అత్యంత మహిమాన్వితమైన ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శ్రీ శారదాంబను, శ్రీ చంద్రమౌళీశ్వరుణ్ణి, శ్రీ శంకరులను సేవించి కటాక్షాలు పొందాలని ఆశీర్వదించారు. శ్రీ శృంగేరి శారదాపీఠ గౌరవ మేనేజర్ కోట వెంకట కోటి నాగరాజు, సర్వాధికారి మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు దసరా సందర్భంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కాశ్మీర సర్వజ్ఞలో జనుల శ్రేయస్సు కొరకు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మన శ్రీ శృంగేరి శంకర మఠంలో ఈరోజు మన దసరా నవరాత్రి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు అమ్మవారు బ్రాహ్మీ అలంకారంతో దర్శనమిచ్చారు. ఈ బ్రాహ్మీ అలంకార దర్శనంలో బ్రహ్మ విద్య హంస వాహనంతో అలంకరణ చేయబడి ఉంది. నిన్నటి రోజున జగత్ప్రసూతిగా అలంకారంతో మహా అభిషేకం జరిగింది. ఈ రకంగా రేపు 11వ తారీఖు వరకు ప్రతిరోజు వివిధ అలంకారాలు. తదుపరి 11వ తారీఖు శుక్రవారం నాడు చండీ హోమం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు నవావరణ పూజలు, కృష్ణ లక్ష కుంకుమార్చన, శతరుద్రియము, శతచండీ పూజలు, అభిషేకాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కృతార్థులు కావాల్సిందిగా ఆస్తిక మహాజనులందరికీ కూడాను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి శ్రీ శారదా శంకర జగద్గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాను. శుభం. దసరా ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం నర్సరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు ఆచరించారు. ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్ వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాసవి మాతాకి జై. ఈ రోజున నర్సరావుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరం వారి దేవస్థానంలో 129 శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈ రోజున బాల అలంకారం జరుగుతుంది. దానికి మిట్టపల్లి గ్రూప్ ఆఫ్ చైర్మన్ మన మిట్టపల్లి కోటేశ్వరరావు గారు ఈరోజు దాతగా ఉన్నారు. అలానే రేపు కూడా మహేశ్వరి అలంకారం 2వ రోజు క్లాత్ మర్చెంట్స్ వాళ్ళు అందరూ గ్రూప్గా వాళ్ళు కార్యక్రమం చేపడుతున్నారు. జై వాసవి మాతాకు జై. ఈరోజు నర్సాపేటలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 129వ శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు అలంకారం బాలాలంకారం. భక్తులెల్లరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలయ్యి అందరూ కూడా తీర్థప్రసాదం తీసుకెళ్లవలసిందిగా నర్సాపేటలో ఉన్న భక్త మహాశయులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విజయపురి సౌత్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నఫీజ్ బాషా, ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ వివరాలు అందజేశారు. సిఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల ఓర్స శివయ్య స్థానిక పవర్ గ్రిడ్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యతో వివాహం కాక ముందు నుంచే సాన్నిహిత్యం ఉందన్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ పెద్దలు ఒప్పుకోలేదు. విజయపురి సౌత్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నఫీజ్ బాషా, ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ వివరాలు అందజేశారు. సిఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల ఓర్స్ శివయ్య స్థానిక పవర్ గ్రిడ్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యతో వివాహం కాకముందు నుంచే సాన్నిహిత్యం ఉందన్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ పెద్దలు ఒప్పుకోలేదు. ఈ కారణంగా గాయత్రికి శివయ్యతో వివాహం జరిగింది. అయినప్పటికీ గాయత్రి ప్రియుడు అమ్మోరయ్యతో సాన్నిహిత్యం కొనసాగిస్తోంది. గత నెల 30న అర్ధరాత్రి సమయంలో గాయత్రి అమ్మోరయ్యలు ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త శివయ్య గమనించాడు. దీంతో గాయత్రి అమ్మోరయ్యలు శివయ్యను దిండు మొహంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపివేశారు. తర్వాత గుండెపోటుతో మరణించినట్లు చెప్పడంతో శివయ్య తల్లి అనుమానించి విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు గాయత్రి అమ్మోరయ్యలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు. నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30వ తారీఖున ఉదయం నల్గొండకు చెందిన ఓర్సు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏందనంటే వాళ్ళ కొడుకు ఓర్సు శివయ్యకి 2018లో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయినట్టు, వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను మేళ్ల చెరువు తర్వాత మాచర్లలో ఉండి సుమారు గత 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లిలో ఉంటున్నట్లు, ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పద విముక్తిగా కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. పెద్దకూరపాడు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో గల దేవాలయాల్లో వైభవంగా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో మహిళా భక్తులు కుంకుమ పూజలలో పాల్గొంటున్నట్లు వేద పండితులు పర్చూరి శ్రీనివాస శర్మ తెలిపారు.
అనంతరం శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తే శుభం జరుగుతుందన్నారు. ఈ నవరాత్రుల్లో ఎవరైతే కుంకుమ పూజల్లో పాల్గొంటారో వారికి అష్టసిద్ధులు లభిస్తాయని శ్రీనివాస శర్మ అన్నారు. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వోపశాంతయే. భక్త మహాశైలారా, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీ 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 దత్తాత్రేయ స్వామి, అయోధ్య స్వామి, షిరిడి సాయినాథ స్వామి వారి యొక్క మందిరంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా జరిగేటువంటి ఈ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు కార్యక్రమంలో భాగంగా పుష్పసేన పూజ, పుణ్యాహవాచన, అలాగే రక్షాబంధన, నవగ్రహ అష్టదిక్పాల పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తరువాత కలశ స్థాపన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని అమ్మవారిని అందులో ప్రతిష్టాపన చేసుకొని తదుపరి మహాత్మీ స్వరూపమైనటువంటి ఆ విగ్రహానికి గోక్షేదంతో శ్రీసూక్తులతో సపనా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తదుపరి శ్రీ అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేత స్త్రీలకు సౌభాగ్యం చేకూరేటట్టుగా సుమంగళ జన్మ ప్రాప్తించే విధంగా కుంకుమ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ యొక్క మందిరంలో ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి బాలా త్రిపురసుందరీదేవి అవతారాలుగా ఈరోజు అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జిల్లాలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో చేపట్టవలసిన ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటు సాధించే విధంగా మండల స్థాయి మరియు జిల్లా స్థాయిలో ప్రణాళికలను రూపొందించేందుకు కసరత్తు చేయాలన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల సభ్యులు జిల్లా అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. వాటి మీద కూడా ఏమేమి 5 సంవత్సరాల్లో రికార్డ్స్ ఫార్మారైనాయో ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే అక్కడ మేజర్గా టూరిజం అనేది ఏదో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు, నీళ్ళు వచ్చాయనేది కాకుండా పర్మనెంట్ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సఫిషియెంట్గా అక్కడ గ్రీనరీ కానీ, ఫారెస్ట్ కానీ, మరి కండిషన్స్, వాటర్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి టూరిజం మెయిన్గా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్సెస్ ల్యాండ్ ఉంది కాబట్టి 100 సంవత్సరాలు 2047 పూర్తయిన సందర్భంగా మన యొక్క తలసరి ఆదాయాన్ని $18,000 ఉండేటట్టుగాను $30 ట్రిలియన్ ఆర్థిక అభివృద్ధితో మన ప్రణాళికలు భారతదేశ ప్రభుత్వం చేపడుతోంది. దాంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ కూడా 0 పవర్టీతో 100% నిరక్షరాస్యతతో సాధించే లక్ష్యంతో 18,000 సెంట్రల్ ఉండగా మనం $43,000తో తలసరి ఆదాయంతో 2.4 ట్రిలియన్ ఆర్థికాభివృద్ధితో లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రణాళికని తయారు చేస్తోంది. 2047లో భాగంగా మనం రాబోయే 5 సంవత్సరాలకి వార్షిక ప్రణాళికలు తయారు చేస్తున్నారు. దాన్ని తయారు చేయడానికి ప్రధానంగా 0 పవర్టీ, ప్రతి సంవత్సరం 15% అభివృద్ధి చెందేట్టుగా, ఆర్థికాభివృద్ధి జరిగేట్టుగా ప్రణాళికలు చేసుకుంటూ
మండల లెవెల్లో ప్రణాళికలు తయారు చేయమని సూచనలు ఇచ్చారు. దాన్ని బట్టి మేము మండలాల్లో తయారు చేస్తున్నాము. దానికి మెయిన్ ఏంటంటే ప్రాథమిక రంగంలోని అంశాన్ని మేజర్గా తీసుకుని అగ్రికల్చరు, వ్యవసాయము, హార్టికల్చరు ప్లస్ సెరికల్చరు, పశుసంవర్ధక శాఖ సబ్సెక్టర్లన్నింటినీ తీసుకుని దాంట్లో ఒక్కో మండలానికి ఒక రకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఒక చోట వ్యవసాయం ఉండొచ్చు, ఇంకో చోట హార్టికల్చర్ ఉండొచ్చు. దాంట్లో మనకి ఏదైతే ఉన్నాయో మనకు ఉండేటువంటి సోర్స్ని బట్టి 15% గ్రోత్ వచ్చేట్టుగా డెవలప్ చేసుకుంటూ అది ప్రణాళిక. కొన్ని మండలాల్లో 15% ఉండకపోవచ్చు, 5%, 8% ఉండొచ్చు, మిగిలిన మండలాల్లో 20% ఉండొచ్చు. అలా టోటల్గా డిస్ట్రిక్ట్కి 15% పర్ ఇయర్ వచ్చేట్టుగా తీసుకుంటూ దాన్ని ప్రాథమిక సెక్టార్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి ఇస్తున్నారు. తర్వాత సెకండరీ సెక్టారు, టెరిటరీ సెక్టార్ గురించి బ్రీఫ్గా చివరిలో వే ఫార్వర్డ్లో మెన్షన్ చేస్తూ తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కూడా ప్రణాళికలు తయారయ్యాయి. ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ఇచ్చేస్తే దాంట్లో అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా అవన్నీ జనరేట్ అయిపోతాయి ప్లాన్స్. నర్సరావుపేటలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పాతూరులో వెంచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీదేవియే నమః. పాతూరులో వేంచేసిన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి దేవస్థానంలో 34వ శరన్నవరాత్రుల మహోత్సవం మిక్కిలి వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 3/10/2024 అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి ఉన్నారు. కావున భక్త మహాశయులందరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించవాలి. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని 12/10/2024 వరకు దసరా రోజు వరకు అమ్మవారికి ఈరోజు బాలాలంకారము, రేపు కౌమారి, ఎల్లుండి వైష్ణవి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అలంకారం, ఇట్లా మిక్కిలిగా అన్ని 10 రోజులు అమ్మవారు విశేషమైన అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. కావున భక్త మహాశయులందరూ గమనించి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఊరిలో వేంచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవములు 34వ సంవత్సరం దసరా శరన్నవరాత్రి మహోత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మన చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు కూడా వివిధ రకాల అలంకారములతో 12/10/2024 వరకు దసరా వరకు ప్రతిరోజు వివిధ రకాల అలంకారములతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కావున భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. ఇట్లు పాతూరు చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ, నర్సరావుపేట. అలాగనే రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కౌమారి అలంకారంలో రేపు అమ్మవారి దర్శనమిస్తున్నారు. రేపు ఉదయం అమ్మవారికి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమము, సహస్రనామార్చన కార్యక్రమములు, చౌడేశ్వరి అష్టోత్తర శతనామ కార్యక్రమములు, పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగును. కావున ఈ కార్యక్రమాలందరికీ కూడా భక్తమాసులందరూ పాల్గొని
అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. నర్సరావుపేట దొడ్డ బ్రహ్మారెడ్డి అండ్ సన్స్ హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో 33 సంవత్సరాలుగా పనిచేస్తున్న కోట వెంకట సుబ్బారావును మేనేజర్ ఇంకొల్లు అనిల్ కుమార్ మానసిక ఒత్తిడికి వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని మరణించాడని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ నాయకులు దాసరి శ్రీనివాసరావు నాయకత్వంలో కోట వెంకట సుబ్బారావు సంతాప సభను ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రకాష్ నగర్లో గల హెచ్పి గ్యాస్ గోడౌన్ ఆవరణలో జరపనున్నట్లు తెలిపారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు కంబాల ఏడుకొండలు గ్యాస్ డెలివరీ బాయ్స్ కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్తో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు సికనం సాంబయ్య, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కె కృష్ణ, బంగారు బాబు, చందు తదితరులు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు. నర్సరావుపేట దొడ్డ బ్రహ్మారెడ్డి అండ్ సన్స్ గ్యాస్ ఏజెన్సీలో గోడౌన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి కోట వెంకట సుబ్బారావు గత నెల 23వ తేదీన అందులో పనిచేస్తున్నటువంటి గ్యాస్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి రఘురామరెడ్డి డీలరు, అలాగే ఆ మేనేజర్గా పనిచేసేటువంటి అనిల్ కుమార్ అనేటువంటి వాళ్ళ ఒత్తిడి వల్ల, వేధింపుల వల్ల, వాళ్ళు పెట్టినటువంటి అనేక మానసిక వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సుబ్బారావు గారు ఎల్లల చెరువు గ్రామంలో పుట్టి ఆయన ఐటీఐ వరకు చదువుకొని అట్లా నిరుద్యోగిగా ఉండి నర్సరావుపేటలో అడుగుపెట్టి అనేక ప్రాంతాల్లో పనిచేస్తా హెచ్పి గ్యాస్ గోడౌన్లో దాదాపు 33 సంవత్సరాలు ఎటువంటి రిమార్కు లేకుండా ఉన్నతంగా తనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చినటువంటి సుబ్బారావు గారిని ఆ కారణంగా మేనేజరు అనిల్ కుమార్ వేధించడం వల్ల చనిపోవడం జరిగింది. సుబ్బారావు సంస్మరణ సభని ఈ నెల 6వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు హెచ్పి గ్యాస్ గోడౌన్ ఆవరణలో జరపడం జరుగుతోంది. చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు, ఆయన అభిమానులకు, బంధువులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక బల్లప్ప చెరువు సమీపంలోని శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా 2వ రోజైన శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులు మధ్యల శ్రీరామ్ చంద్ 80,000 రూపాయల విలువ చేసే వెండి కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. అన్నదానానికి ఇన్నమూరి శ్రీనివాసరావు 10,000 రూపాయలు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ పాలకవర్గ సభ్యులు పాండురంగారావు తెలిపారు. స్థానిక వల్లప్ప చెరువు కట్ట మీద వేచేసి ఉన్న శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవం సందర్భంగా 2వ రోజు శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. కావున భక్తులందరూ ప్రతిరోజు పాల్గొని పూజలో పాల్గొనాలని కోరుచున్నాము. కావున నర్సరావుపేటలో వల్లభ చెరువు వద్ద వేంచేసి ఉన్న గంగా మహాలక్ష్మి ఆలయంలో 2వ రోజున గాయత్రీదేవి అలంకారంతో ఈ రోజున వెలసటం జరిగింది. ఈ గంగా మహాలక్ష్మి ఆలయానికి నర్సరావుపేట పెద్ద చెరువు వాస్తవ్యులు మధ్యల శ్రీరామచంద్రు ఈ రోజున 80,000 రూపాయల విలువ కలిగినటువంటి వెండి కిరీటాన్ని డప్పు మేళాలతో సహా తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామికి పూజలు చేశారు. ఆలయంలో అమ్మవారికి ఉదయం నుండి శ్రీచక్ర అభిషేకం, చండీ పారాయణం, షోడశోపచార పూజ నిర్వహించారు.
భక్తులు వంకాయల ఆంజనేయులు హైమవతి శివుడికి సుమారు 2 కేజీల వెండి నాగపడిగను మరియు నామాలను సమర్పించారని ఆలయ పాలకవర్గ సభ్యులు కొత్తూరు ప్రసాద్ తెలిపారు. వరకు సాయంత్రం 7 గంటల కాడి నుంచి మహిళలచే కుంకుమార్చన నిర్వహించబడుతుంది. అలాగే సహస్ర నామార్చన అభిషేకాలు నిర్వహించబడతాయి. కావున 50 మంది భక్తులు సకాలంలో విచ్చేసి 8 గంటల 30 నిమిషాలకి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నర్సరావుపేట రామిరెడ్డిపేటలోని శ్రీ సత్యసాయి దివ్య మందిరంలో దసరా నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా 10 సంవత్సరాల ఆడపిల్లలను షోడశోపచార పూజలు చేసినట్లు ఆలయ నిర్వాహకులు హరినాథ్ బాబు తెలియజేశారు. అదేవిధంగా నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. 9 రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. అందరికీ సాయిరామ్ అండి. ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శ్రీ సత్యసాయి దివ్య మందిరం, శ్రీ సత్యసాయి సేవా సమితి నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో మొదటి రోజు మందిరంలో బాలా త్రిపుర సుందరీదేవి అవతారం వేయడం జరిగింది. ఈ సందర్భంగా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరినీ సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావిస్తూ పెద్దవారి అందరి చేత కూడా స్త్రీల చేత ఈ చిన్నపిల్లల్ని అమ్మవారిగా భావిస్తూ వారికి షోడశోపచార పూజ చేయించడం జరిగింది. స్థానిక వినుకొండ రోడ్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం పంచముఖ గాయత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రతిరోజు వివిధ అలంకారాలతో అమ్మవారికి పూజలు చేశారు. ఈ ఆలయంలో 6వ వార్షికోత్సవం దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చివుకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి తెలియజేశారు. ఈరోజు ఆశ్వీజ మాసం విధియ శుక్లపక్ష విధియ శుక్రవారం నాడు ఈరోజు ఉప్పరపాడు జ్ఞాన సరస్వతి దేవాలయం నందు పంచముఖ గాయత్రి అమ్మవారి అలంకారంతో అమ్మవారు దర్శనం ఇస్తోంది. ఉదయం నుంచి కూడా భక్తులు చాలామంది అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మహాకాళి, లక్ష్మీ, సరస్వతి ముగ్గురు అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు అవి జరుగుతున్నాయి. విశేషించి ఈ కార్యక్రమంలో రేపు అలంకారం వచ్చి అన్నపూర్ణాదేవి అలంకారం శనివారం, అలాగే ఆదివారం వచ్చి లలితా పరమేశ్వరి అలంకారం. కాబట్టి ఈ దేవాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు దసరా నవరాత్రి ఉత్సవాలని అందరూ కూడా దేవాలయానికి వచ్చి దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ దేవాలయ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. అలాగే విశేషించి ఈ కార్యక్రమాలన్నీ కూడా రోజు టీవీ వారు, మీడియా వారు చూపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాజకీయ వేధింపులతో ఉద్యోగాల నుంచి తొలగించారంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సరావుపేట పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంలో
వాళ్ళు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను విధుల నుంచి తొలగించడం జరిగింది. 2 నుంచి ఈ వేతనాలు ఇవ్వకుండా అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేంటంటే మా చేతుల్లో ఏం లేదు, మీరు పైనుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి తెప్పించుకోవాలని అంటున్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీలో ఇంజనీర్ సెక్షన్ అధ్యక్షులు షేక్ చిన్నాల బక్షు మన నర్సరావుపేట మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల్ని గత 2 నెలల నుంచి రాజకీయ వేధింపుల కారణంగా తొలగించారు. వారిని వెంటనే పనుల్లో తీసుకొని ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.